హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. పాలు నెయ్యితో చేసిన ఈ బీట్రూట్ హల్వాని ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే ఎప్పుడు ఈ తీరులోనే చేస్తూ ఉంటారు, అంత బాగుంటుందండి. బీట్రూట్ అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. బీట్రూట్ హల్వా కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాగిన తర్వాత బాదం జీడిపప్పుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాదం జీడిపప్పుని నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. ఈ బాదం జీడిపప్పులు మీకు నచ్చినట్లు ఎంతైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, వీటిని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకే నెయ్యి కొంచెం వేసుకొని సన్నగా తురుముకున్న బీట్రూట్ని వేసుకోవాలండి. బీట్రూట్ని ఒక 2 నిమిషాల పాటు ఈ నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో బీట్రూట్ని వేయించడం వల్ల బీట్రూట్ హల్వా మంచి రుచిగా ఉంటుందండి. చూసారు కదా, బీట్రూట్ అన్నది 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసాం నెయ్యిలో. ఇప్పుడు పాలు అన్నది వేసుకుంటున్నానండి. నేను ఒక గ్లాస్ పాలు వేశాను. ఈ పాలు అన్నది ఆల్రెడీ కాచిన పాలేనండి. ఈ పాలలోనే మనము బీట్రూట్ అన్నది ఉడికించుకోవాలి. అది కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి. బీట్రూట్ ఉడకడానికి పెద్ద టైం అయితే పట్టదు, ఒక 10 నిమిషాలు పడుతుంది. కాకపోతే స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనం వేసిన పాలు మొత్తం ఇమిరిపోవాలండి, కొంచెం కూడా పాలు అన్నది ఉండకూడదు. ఇప్పుడు చూస్తే మీకే తేడా తెలుస్తుంది కదా, పాలు కొంచెం కూడా లేదు. ఇప్పుడు నేను చక్కెర అన్నది యాడ్ చేస్తున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త చక్కెర అన్నది ఎక్కువగా వేసుకోవాలండి. నేనైతే 1.5 కప్పు వరకు చక్కెర అన్నది వేశాను. చక్కెరను వేసిన తర్వాత మళ్ళీ బీట్రూట్ అన్నది కాస్త జ్యూసీగా తయారవుతుందండి. కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మనం వేసిన చక్కెర కూడా బాగా ఎమిరిపోవాలండి. కొంచెం కూడా జ్యూసీగా అస్సలు ఉండకూడదు. హల్వా అంటే కొంచెం మంచి ఫ్లేవర్తో ఉంటుంది కదండి. ఇలాంటి స్టేజ్లోనే మనము ఇలాచీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతున్నామంటే ఇది దగ్గర పడుతుందండి. హల్వా మంచి రుచిగా ఉండాలంటే నెయ్యి అన్నది కాస్త ఎక్కువగానే వాడాలండి, అప్పుడే హల్వా బాగుంటుంది. చూసారు కదా, మనం వేసిన పాలు చక్కెర ఇవన్నీ కరిగిపోయి కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. హల్వా అన్నది కాస్త దగ్గర పడాలండి. ఇది ప్యాన్కి కొంచెం కూడా అంటుకోకుండా సపరేట్ అవుతుందండి. అంతవరకు మనము వేయిస్తూనే ఉండాలి. ఇలా ఈ తీరులో కనుక మీరు బీట్రూట్ హల్వా చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు కానీ ఈ బీట్రూట్ హల్వా ఫ్రెష్గా ఉంటుందండి. కాకపోతే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బీట్రూట్ హల్వాని తినచ్చండి, అంత బాగుంటుంది. ఇప్పుడు బీట్రూట్ హల్వా దగ్గర పడింది కదండి, మనం ముందుగా వేయించుకున్నాం కదా బాదాం జీడిపప్పుల్ని, వాటిని వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసేలాగా మనం ఒకసారి కలుపుకోవాలండి. బీట్రూట్ని వేపుడుగా కానీ జ్యూస్గా కానీ లేదంటే హల్వాలాగా కానీ తరచూ తీసుకుంటుంటే ఫేస్ అన్నది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి బీట్రూట్ అన్నది, అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు హల్వా అన్నది దగ్గర పడింది కదండి, ఇంతేనండి బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. పాలు నెయ్యితో చేసిన ఈ బీట్రూట్ హల్వా చాలా మంచిదండి. ఇంతేనండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడిగైనా తినచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైనా తినచ్చండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.